హద్దే ముద్దు. స్వేచ్ఛగా జీవించటానికి సార్థకత చేకూరుస్తుందని చాలామంది అభిప్రాయం. అసలైన సార్థకత హద్దులు ఎరిగి ప్రవర్తించడమే. హద్దులో ఉంటేనే పల్లెలు పచ్చగా ఉంటాయి. గట్టు దాటితే వరదవుతుంది. భావాలకు భావ ప్రకటన. ఇదే సూత్రం వర్తిస్తుంది. కొందరు హుందాగా మితంగా మాట్లాడుతూ బోలెడంత ఆత్మీయతను మూటగట్టుకుంటారు. కొందరు ఎంతో చెప్పాలని ఆరాటపడుతూ హద్దులు దాటి ప్రవర్తించి తమ విలువను తగ్గించుకుంటారు. అనురాగానికి మర్యాద అనే అలంకారాన్ని జోడిస్తే కనిపించే అందం అనంతమైన ఆనందాన్ని అందిస్తుంది. అందుకే పూర్వీకులు పలకరింపులో కూడా వినయాన్ని జోడిస్తారు. చేతులు జోడించి నమస్కరించడం సాంప్రదాయమే కాదు, ఎదుటివారి పట్ల ఉన్న ప్రేమక భావనను వ్యక్తీకరించడం కూడా. మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ బంధాలను భగవంతులకు ఉన్నతముగా చూపించాయి. ఉపనిషత్తులు వీటిని సమున్నతంగా ఎంచినారు. జీవితంలో మిగతా బంధాలను గౌరవించే స్థితి ఎదిగి తీరుతాడు. సంబంధ బాంధవ్యాల్లో గౌరవం ఉంటేనే అనురాగం పవిత్రమవుతుంది. ప్రేమ బహిరంగ ప్రదర్శన మారితే కలిగే అసౌకర్యం వర్ణనాతీతం. ఈ రోజుల్లో ప్రేమను బయటికి ప్రకటించకపోతే దాని విలువ తగ్గిపోతుందని, భ్రమలు పెరిగిపోతున్నాయని. నిజానికి సంస్కృతి చెప్పిన రీతి రివాజులు వేరు. శ్రీరాముడికి సీతాదేవి మధ్య ప్రేమ అపారమైనది, కానీ ఎప్పుడూ ప్రదర్శన కాలేదు. పరస్పర గౌరవంగానే కడవరకు నిలిచింది. ప్రపంచంలో ప్రతి దేశానికి తనదైన సంస్కృతి ఉంటుంది. ప్రత్యేకమైనప్పటికీ భారతీయ సంస్కృతి మన సమయం గొప్ప గుణాన్ని నేర్పింది. ప్రేమ అంటే స్పర్శ మాత్రమే కాదని, గౌరవంతో కూడిన బాధ్యత వల్ల ఏర్పడిన పరిమితిని స్పష్టంగా వివరిస్తుంది. తల్లి బిడ్డలు తాకే స్పర్శ, భద్రత, గురువు శిష్యుడు తలపై చేయి ఉంచితే ఆశీర్వాదం, దాంపత్యం ఉన్న మమకారం కుటుంబానికి ఆధారం. ఇవన్నీ పవిత్రంగా ప్రకటించడానికి కారణం మర్యాద. పిల్లలు పెద్దలు మాటల కన్నా ప్రవర్తన ఎక్కువగా గమనిస్తారు. పెద్దలు మాటల్లో చేతల్లో హద్దుల్లో ఉండాలి. ఆచరణాత్మకంగా పిల్లలకు విలువలు బోధించాలి తప్ప విలువను ద్వంతలుగా వాళ్లకు బలవంతంగా చుట్టబెట్టే ప్రయత్నం చేయకూడదు. అప్పుడే కొత్త తరం సంస్కారం సహజంగా అర్థం చేసుకుంటుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు సద్గుణాలను వివరించి సందర్భంలో మానసిక నియంత్రణ, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత, క్షమ, నిజాయితీ, జ్ఞానం, వివేకం, దైవం పట్ల విశ్వాసం ఇవన్నీ ఉన్నతమైన స్వభావము గల వ్యక్తి సహజ గుణాలని చెప్పాడు. వేదం సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అని చిన్న మాటలకు గొప్ప జీవన మార్గాన్ని తెలిపింది. దాన్ని నవతరానికి అలవర్చాలి. ప్రేమ నిండిన జీవితం హద్దుల్లో ఉంటేనే మధురమైన విషయాన్ని వారి మనసుకు అతుక్కునేలాగా వివరించాలి.